వర్మ గారు, మీకు ఉన్న చాలామంది లక్షల అభిమానుల్లో వ్యక్తిగతంగా నేను కూడా ఒక అభిమాని. ఇప్పుడు కాదు గత 25 సంవత్సరాల నుంచి. ఒక గొప్ప డైరెక్టర్ ఇలా అయిపోయారని చెప్పి మీ మీద నాకు జాలి అనిపిస్తుంది. మిమ్మల్ని అభిమానించినందుకు నా మీద నాకు కూడా జాలి అనిపిస్తుంది. అప్పుడు జాలి వేసినప్పుడు ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు? అక్కడ నుంచి ఎందుకు వచ్చారు? అసలు బాంబేకి ఎందుకు వచ్చారు? నాకు అంటే పాఠం చెప్పడానుగా, నాకు లెక్చర్ ఇవ్వటానుగా. నా ప్రశ్న ఏంటంటే, బాహుబలి లాంటి సినిమా చూస్తున్నప్పుడు అటువంటి సినిమా మీరు తీయలేకపోయారు అన్న బాధ ఎప్పుడన్నా ఒక మూల నాకు తీయగలిగే కెపాసిటీ లేదు. నాకు రాజమౌళికి ఉన్న పేషెన్స్ కానీ, విజన్ కానీ, ప్యాషన్ కానీ, ఒక ఫోకస్ కానీ నా దగ్గర లేవు. నేను తీయను కాదు, తీయలేను. నా చేతకాని పని అది నేను చెప్పేది. అంటే మీకు ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీలో నిలదొక్కున్న వాళ్ళు చేస్తున్న ప్రయోగాలు కూడా అట్లా ఆ టైం వేస్ట్ చేసుకోవడం అనేసి రాజమౌళిని తీసుకోవాలి. అంత సింపుల్, అంతగానే ఉంది. టెక్నికల్గా ఆ సినిమా చాలా అద్భుతమైన హిట్ అనుకుంటాను అనిపిస్తుంది. బట్ దాన్నే బెంచ్ మార్క్ తీసుకొని ఇప్పుడు బాలీవుడ్లో కూడా ఇంచుమించు ఆ కలెక్షన్ని బీట్ చేయాలనుకో అనిపిస్తుంది. కాబట్టి కనీసం ఇప్పుడు కూడా అటువంటి కోరికలు కలుగుతున్నాయా? అలాంటి ఏదైనా ప్రాజెక్ట్ చేయాలా? ఎవరికి? మీకు. ఇప్పుడే చెప్పాను కదండి, నాకు చేతకాని పని అని చెప్పాను. బాహుబలి సినిమా తీయడానికి చేతకాని కాదు, అలాంటిది ఆ రేంజ్ సినిమా తీయటం అనేది నాకు చేతకాని పని. ఇంకా తెలుగులో ఎంతకన్నా స్పష్టంగా నేను చెప్పలేను.